హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ బాండీ పెట్టి నూనె పోసి పులుసు కూరకి నేను కొంచెం మెంతులు వేస్తానండి. ఎప్పుడు కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ చిన్న సైజు 2 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఒక 4, మీడియం సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఇదంతా మగ్గాలండి. కొంచెం మూత పెట్టేస్తున్నాను. ఇలా మగ్గిపోయిందండి అంతా. ఇప్పుడు కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. పులుసు కూరల్లో అల్లం పేస్టు చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలుగా నేనైతే అలాగే చేస్తాను. కొంచెం తాలింపులో మెంతులు కూడా వేస్తాను. పులుసు కూర అయితే మరీ ఎక్కువ కాదండి, కొంచెం ఒక 2 అట్లా కొంచెం 2 గేళ్లతో పట్టుకుని వేస్తానండి లైట్గా. మేమైతే ఎక్కువ వేయనండి. మరి మీరైతే ఎలా వేస్తారో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం అండి. ఇది మసాలా కారం అండి, అందుకే కారం కలర్ ఇలా ఉంది. చింతపండు కలుపుకుని పెట్టుకున్నానండి, బాగా పిసుకొని చింతపండు పులుసు పోస్తున్నాను. ఇవి ఇప్పుడు ఇది తెల్లుతా ఉండగా వేయాలండి బెండకాయ ముక్కలు. ఇది కొంచెం తెల్లాలి. కొంచెం ఇదిగోండి ఇలా పులుసు ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పులుసులో వేసిన ముక్క బాగా పులుసు ఉప్పు కారం పట్టాలండి, చాలా బాగుంటుంది టేస్టు. నేనైతే ఇలా పులుసులోనే వేస్తానండి పులుసు కూరలో అంటే. ఇదిగోండి ఇలా చిక్కగా అయిపోయింది. కొత్తిమీర, లాస్ట్లో పులుసు కూర కదండి, నేను కొంచెం అంత బెల్లం వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, బెండకాయ కర్రీ రెడీ. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే ఇలాగే చేస్తానండి. బెండకాయ కూర చాలా బాగుంటుందండి టేస్ట్. ప్లీజ్ లైక్.